మంత్రి పదవి చేసి ఆఖరికి ముఖ్యమంత్రి పీఠను అధిరోహించి ఒక కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నట్టు అద్భుతంగా ఒక గంట సేపు అనర్గళంగా మాట్లాడితే చుట్టుపక్కల కొట్లాడుకునేటోడు కూడా శత్రువు కూడా వచ్చి అక్కడ కూర్చొని నేనేమో చెప్తాను అని చెప్పి నిల్చొని చూసే విధంగా కేసీఆర్ గారి ప్రసంగం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా మాట్లాడతాడు. ఇక వారి గురించి చెప్పనక్కర్లేదు. అయితే వారితో సమానంగా ఆయన గట్టిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు. వారితో పాటుగా వాస్తవానికి కేసీఆర్తో సమానంగా రేవంత్ రెడ్డి గారిని చూస్తారు. కాబట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నమ్మింది కాబట్టే, కేవలం రేవంత్ రెడ్డి గారు నమ్మింది కాబట్టి ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది. గమనించారు మిత్రులు. అయితే ఇక్కడ కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి అయినప్పుడు ఇక్కడ కేటీఆర్, హరీష్ రావు, కవిత ఉంటే ఇక్కడ వీళ్ళలాగా పాయింట్ టు పాయింట్ మాట్లాడి గట్టిగా అవసరమైతే కవిత గారు 2 నిమిషాలు పక్క పెడితే, హరీష్ రావు కేటీఆర్ని తీసుకుంటే గట్టిగా మాట్లాడి 4 తిట్టు తిట్టాలంటే, 4 బూతులు పోయాలంటే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలంటే, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలంటే, ఇక ఆ కథలు ఈ కథలు చెప్పాలంటే కేటీఆర్, హరీష్ రావు గారు చెప్పగలుగుతారు వాస్తవానికి. ఇక వీరు సమూజిగా అసెంబ్లీలో కొట్లాడాలంటే, వీళ్ళతో సమానంగా కొట్టాలంటే ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో కనబడాడు వాస్తవానికి కూడా. నినాక మొన్న వచ్చిన అసెంబ్లీకి వచ్చిన అద్దంకి దయాగారు కొంచెం గట్టిగా మాట్లాడతారు తప్ప మిగతా అంతా బట్టి గారు అయితే చాలా సౌమ్యుడు. అంటే వేరే విషయాలు జోలికి పోడు, కేవలం సబ్జెక్ట్ మాట్లాడి సైలెంట్గా కూర్చొని వారి పనిది వాళ్ళు చేసుకుంటారు. సౌమ్యుడు కాబట్టి బట్టి గారిని మేము ఎక్కువ మాట్లాడట్లేదు. కానీ వీరిలాగా అంటే విమర్శకు ప్రతి విమర్శ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి తర్వాత కనబడతలేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే అసెంబ్లీలో మొత్తం కూడా మన బీజేపీ పార్టీ తీసుకుంటే ఎంపీలు మాట్లాడతారు. రఘునందన్ రావు, ఈ ధర్మపురం అరవింద్, బండి సంజయ్ వీళ్ళు మాట్లాడగలుగుతారు, వాళ్ళు ఎంపీలు. తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో పోడియం దగ్గర పోయి వీళ్ళు గవర్నర్ ప్రసంగం దగ్గర పోయి కొట్లాడము, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడము, ఆ పేపర్లు ఇంతకు చింపేసినట్టుగా మాట్లాడడం, బయటకు వచ్చి పోడియం దగ్గర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం పిలిచింది, వాళ్ళందరూ పిలిచి మీరు ఏమనుకుంటారు, ఇట్లా ఏంది కథ, మీరు కనీసం విమర్శ చేయకపోతే ఎట్లా, సబ్జెక్ట్ మీద మాట్లాడకపోతే ఎట్లా అని చెప్పి సీఎం క్లాస్ ఇచ్చినట్టుగా వార్తా కథలు అనేది వస్తున్నాయి. అంతే కదా. అయితే వీళ్ళని దాటికి తట్టుకునే విధంగా వీళ్ళు మాట్లాడే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీలో గట్టిగా మాట్లాడే వ్యక్తులు కనబడతలేరు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి ఏమైనా మాట్లాడండి. మీకు ఇక్కడ ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది ఏమంటే, ఇలా మీరు మాట్లాడకపోతే రేపు పొద్దున ఎలక్షన్లలో మీ మీద కేసీఆర్ ఏమన్నా అభ్యర్థిని పెట్టడం అనుకుంటారా అన్నాడు. ఇది ఎంత మీరు గమనించండి. అంటే మీరు శ్రీకాంత్తో మీరు మంచుకుంటే శ్రీకాంత్ నాకు నా మీద పోటీ పెట్టడా అని చెప్పి అనుకుంటాలా అని చెప్పి అంటే అది ఎంతవరకు పోతుంది చూసిలా. అంటే మీరు అటు మంచిగా ఉంటారు, ఇటు మంచిగా ఉంటారు.